ఆగస్టు 29వ తారీఖు తెలుగు భాషా దినోత్సవము. అది ఎవరు పుట్టినరోజు అంటే గిడుగు రామ్మూర్తి గారు, తెలుగు రచయిత, తెలుగుని ఉద్ధరించిన ఆయన జయంతి సందర్భంగా నేను అందరూ జరుపుకున్నారు. దాని గురించి నాకు తెలుసునేది కొద్దిగా చెప్తాను. మనము తెలుగు భాషని మన మాతృభాషని గౌరవించాలి, ప్రేమించాలి. మరి ఎంతమంది ఆదర్శ పురుషులు మరి మనం చూసినట్లయితే మరి నన్నయ్య, ఎర్రన్న, మరి ఎర్రప్రగడ వీళ్ళందరూ కూడా మన తెలుగులోకి అనువదించి మహాభారతాన్ని రాశారు. అలాగే గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు గారు, ఇంకా అనేక మంది మరి వాళ్ళు ఈ తెలుగు భాషని ఉద్ధరించారు. మనం కూడా మరి తెలుగుని ఇంకా మరి సినిమా యాక్టర్లు కూడా ఎంతమందో మరి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ నాగేశ్వరరావు గారు, మరి సూర్యకాంతం గారు, ఎస్వి రంగారావు గారు, ఇంకా రమణారెడ్డి, రేలంగి వీళ్ళు కూడా అచ్చమైన తెలుగు మాట్లాడి చాలా బహుమానాలు అందుకున్నారు. వాళ్ళు చాలామంది కాలం చేశారు. మరి వాళ్ళకి నా యొక్క అశ్రు అంజలి. అయితే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవటం అంటే మన తెలుగు భాషను గౌరవించాలంటే మరి అందరూ మరి కంకణం కట్టుకోవాలి. ఈ రోజుల్లో లేస్తూనే ఏబిసిడి అనుకుంటే లేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మమ్మీ డాడీ అని పిలిపించుకుంటున్నారు. మరి స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ మీడియంలో తీసి జాయిన్ చేస్తారు. వాళ్ళు అసలు తెలుగు మాట్లాడితే ఊరుకోరు, ఇంగ్లీషే మాట్లాడాలంటున్నారు. పిల్లలకి తెలుగులో సంతకం పెట్టడం కూడా రాకుండా పోయింది. విదేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళటానికి మరి ఇంగ్లీషు, హిందీ అనేది అవసరమే, కానీ అది సెకండ్ లాంగ్వేజ్గా తీసుకుని మరి తెలుగు ముందు బాగా నేర్చుకుని తర్వాత ఇది మరి ఇంగ్లీషు, హిందీ నేర్చుకుంటే బాగుంటుంది. హిందీ నేర్చుకుంటే ఇతర రాష్ట్రాల్లో ఏదైనా జాబ్ ఎత్తుక్కోవడానికైనా దేనికైనా బాగానే ఉంటుంది. ఇంగ్లీషు నేర్చుకుంటే ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే పుట్టుకతోనే తెలుగు రాకుండా ఇంగ్లీష్ మీదే కాన్సన్ట్రేషన్ అంటే జీవితానికి ఒక ఉద్యోగం తప్ప ఇంకేది ఆధారం లేదా? మన తెలుగు మీద మన పట్టు జరిపి మనం ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో నివసించలేమా? మనకి ఆశలు ఎక్కువైపోయి ఎలాగైనా డాలర్ల మీద పిచ్చి ఎక్కువైపోయి వాటికి ఎంతసేపు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి, మరి అమెరికా వెళ్ళాలని పుట్టుకతోనే పిల్లలకి అలా నేర్పించేటప్పటికి వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. తెలుగు మాట అనేది రాదు స్వచ్ఛంగా. సంస్కృతాన్ని మనకి అర్థం అవటం కోసం మహాభారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని తెలిగించారు ఎంతమందో కవులు. అవన్నీ మనం చదవవసరం లేదు. కనీసం వాటిలో యొక్క సారాంశాన్ని తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలి. వాళ్ళ తాతయ్యలు, అమ్మమ్మలు అసలు పనికిరారు. వాళ్ళ కథలు చెప్పినా కూడా వినరు. ఇవాళ వినే పరిస్థితి లేదు. వాళ్ళకి ఎంతసేపు స్కూల్కి వెళ్ళటం, బండెడు పుస్తకాలు మోసుకోవటం, మరి వచ్చి చదువుకోవటం, పడుకోవటం అది సరిపోతుంది. కాబట్టి మరి పిల్లల్ని క్రమశిక్షణగా పెంచండి. దైవప్రీతితోనూ పాపభీతితోనూ పెంచి మంచి కథలు చెప్పించి బాల వికాసు, అలా సాయిబాబా పెట్టిన బాల వికాసు, యువజన ఉద్ధరణ అన్నిటికీ పెట్టారు క్లాసులు. అప్పుడప్పుడు మంచి విషయాలు వింటూ మరి రవిశంకర్ గారు ఎన్నో చెప్తారు. ఎంతమందో జిఆర్ స్వామీజీ, గణపతి సత్యనారాయణ స్వామీజీ, ఇంకా అనేక మంది ఆచార్యులు, పండితులు కూడా మనకి ఈటీవీలో వాటిలో ఉపన్యాసాలు ఇస్తారు. కాబట్టి మనం బిడ్డల్ని తీర్చిదిద్దాలి అంటే, అన్నింటిలో ఒక రంగాల్లో తీర్చిదిద్దాలి అంటే తెలుగు మంచిగా నేర్చుకోవాలి. ఇవాళ అమెరికాలో ఉండి కూడా చాలామంది పిల్లలు మరి భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నారు. మరి వాళ్ళ యొక్క పాటలు వింటున్నారు. మరి పొరిగింటి పొల్లకూర రుచి అని చెప్పి మనం ఇక్కడ ఉన్నప్పుడు నేర్చుకోకుండా అక్కడ వాళ్ళు చూసేవి వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి మన తల్లిదండ్రులు, గురువులు అందరూ కూడా పిల్లలకి మంచి విషయాలు తెలుగులో నేర్పండి. తెలుగు భాష అన్ని భాషలకల్లా లెస్స. అది మాతృభాష. దాన్ని గౌరవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. జై సాయిరామ్.